అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను షో ఆల్రెడీ చూసింటారు కదా, బిగ్ బాస్ సీజన్ 8 4th వీక్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నిన్న జరిగిన హైయర్ పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సో నన్ను ఎంకరేజ్ చేయండి. సో నేను జరిగిన ఆఫ్టర్ ఎలిమినేషన్ ప్రాసెస్ సోనియా వర్సెస్ యష్మి, వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీగా ఫైట్ జరిగింది. యష్మి చెప్పిన పాయింట్స్లో కొన్ని కరెక్ట్గా ఉన్నాయి, కానీ ఈమె చెప్పిన కరెక్ట్ అంటే ఈమె ఫాలో అవుతుందంటే లేదు. అక్కడ సమస్య ఏమిటి వచ్చిందంటే యష్మికి నిక్కీ కొద్దిగా కావాలి సపోర్టింగ్, ఇక్కడ మనకి సోనియాకి కూడా వాళ్ళిద్దరు సపోర్ట్ కావాలా. సో ఈ లేడీస్ ఎట్లే ఒకరికి ఇద్దరికి వాళ్ళిద్దరికి సపోర్టింగ్ కావాలి గేమ్లో కానీ ఎక్కడైనా స్ట్రాంగ్గా ఉండాలంటే. ఎందుకు మిగతా కంటెస్టెంట్స్ వీక్ అనే కాదుగా, వాళ్ళు ఏమంటే బాడీ బాగున్నారు, దోస్తారు, మిగతా వాళ్ళు అంతా తోయలేకపోతారు, డీసెంట్గా ఆడతారు అనే ఉద్దేశంతో గేమ్ అంటే అన్ని తోసుకుంటూ పోతే ఎంతమంది ఎన్ని సీజన్స్లో గెలిచాలా? అవి కాదుగా, మెచ్యూరిటీ ఉండాలా, మైండ్ గేమ్ ఆడాలా, తెలివితేడలు ఉంటేనే బిగ్ బాస్ సీజన్ 8లో గెలుస్తారు. సో ఇక్కడ యష్మి చెప్పింది కరెక్ట్ పాయింట్స్లో వాళ్ళిద్దరు సపోర్ట్ చేయకుండా నువ్వు ఆడలేవు, నువ్వు ముందుకు వెళ్ళలేవు అని కరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడింది. సో వీళ్ళిద్దరికి ఇద్దరు స్ట్రాంగ్ బాడీ పిల్లర్స్ ఉంటేనే గెలుస్తారా, ఫైట్ చేస్తారనే ఉద్దేశంతో ఇద్దరి మధ్య బాగా టైట్ ఫైట్ జరిగింది. సో యష్మి చెప్పిన పాయింట్స్లో కరెక్ట్గా ఉన్నాయి, అది సేమ్ టైం తను చెప్పింది తనకు కూడా ఫాలో అవ్వదు, బాగా తెలుగు మెరుగుతుంది, మళ్ళీ ఏడుస్తుంది. సో మొత్తాన్ని ఓవరాల్ చూస్తే వీళ్ళిద్దరి మధ్య బాగా టైట్ ఫైట్ జరిగింది. సోనియా వర్సెస్ యష్మి మధ్యలో నిఖిల్ కొద్దిగా సైలెంట్, ఇది క్యాప్షన్ పెట్టుకోవాలా. సో సరే వీళ్ళు నలుగురైనా బిగ్ బాస్ సీజన్ 8లో చాలా హుషారు గేమ్ ఆడుతున్నారంటే మిగతా వాళ్ళు లేరా, ఉన్నారుగా. వీళ్ళు గొంతులు ఎక్కువ గట్టి వస్తారు, మిగతా సైలెంట్గా ఆడతారు గేమ్స్. సో నాకైతే ఓవరాల్గా నలుగురు మధ్య జరుగుతున్న షోలాగా కనబడుతుంది. మనకన్నా డల్ అయిపోయినాడు, మిగతా కంట్రీస్ పత్తగా వరకు వాళ్ళకి చేసుకుంటున్నారు. కొత్త కంచెని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరైనా వస్తే కానీ షో ఇంట్రెస్ట్ ఉంటుంది. అంతవరకు లేకుంటే యష్మి, ఆ సోనియా, ఆ పృథ్వీరాజు, నిఖిల్, ఈ నలుగురు దగ్గరే అన్ని కెమెరాలు ఆన్ అవుతాయి, వాళ్ళు ఇద్దరికే అంతా చూపిస్తారు. సో నాకు తెలిసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరైనా వస్తే కానీ బిగ్ బాస్ షో ఇంట్రెస్ట్గా ఉంటుంది, లేదంటే ఈ నలుగురు మధ్యలో కొట్టుకుంటూనే ఉంటారు. అదే సో వీళ్ళిద్దరికి ఇద్దరు స్ట్రాంగ్ బాడీ పిల్లర్స్ ఉంటేనే గెలుస్తారా, ఫైట్ చేస్తారనే ఉద్దేశంతో ఇద్దరి మధ్య బాగా టైట్ ఫైట్ జరిగింది. సో యష్మి చెప్పిన పాయింట్స్లో కరెక్ట్గా ఉన్నాయి, అది సేమ్ టైం తను చెప్పింది తనకు కూడా ఫాలో అవ్వదు, బాగా తెలుగు మెరుగుతుంది, మళ్ళీ ఏడుస్తుంది. సో మొత్తాన్ని ఓవరాల్ చూస్తే వీళ్ళిద్దరి మధ్య బాగా టైట్ ఫైట్ జరిగింది. సోనియా వర్సెస్ యష్మి మధ్యలో నిఖిల్ కొద్దిగా సైలెంట్, ఇది క్యాప్షన్ పెట్టుకోవాలా. సో సరే వీళ్ళు నలుగురైనా బిగ్ బాస్ సీజన్ 8లో చాలా హుషారు గేమ్ ఆడుతున్నారంటే మిగతా వాళ్ళు లేరా, ఉన్నారుగా. వీళ్ళు గొంతులు ఎక్కువ గట్టి వస్తారు, మిగతా సైలెంట్గా ఆడతారు గేమ్స్. సో నాకైతే ఓవరాల్గా నలుగురు మధ్య జరుగుతున్న షోలాగా కనబడుతుంది. మనకన్నా డల్ అయిపోయినాడు, మిగతా కంట్రీస్ పత్తగా వరకు వాళ్ళకి చేసుకుంటున్నారు. కొత్త కంచెని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరైనా వస్తే కానీ షో ఇంట్రెస్ట్ ఉంటుంది. అంతవరకు లేకుంటే యష్మి, ఆ సోనియా, ఆ పృథ్వీరాజు, నిఖిల్, ఈ నలుగురు దగ్గరే అన్ని కెమెరాలు ఆన్ అవుతాయి, వాళ్ళు ఇద్దరికే అంతా చూపిస్తారు. సో నాకు తెలిసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరైనా వస్తే కానీ బిగ్ బాస్ షో ఇంట్రెస్ట్గా ఉంటుంది, లేదంటే ఈ నలుగురు మధ్యలో కొట్టుకుంటూనే ఉంటారు. అదే బిగ్ బాస్ సీజన్ 8. సో ఓవరాల్ నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.